అన్ని విషయాల్లోనూ బాగుంటది సార్. కాకపోతే ఆయనకి అమ్మాయిలు అంటే పిచ్చో లేకపోతే కామమో అది ఏమిటో నాకైతే తెలియటం లేదు సార్. వాట్సాప్ స్టేటస్ చూసారనుకోండి నా ఫ్రెండ్స్ తో ఏదో ఒకటి, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి ఇప్పుడు నాకు తీసుకురా నేను మాట్లాడతాను అంటాడు. ఇప్పుడు గొమ్మని ఏదైనా మార్కెట్కి వెళ్ళాం అనుకో సార్, ఆడమ్మాయి ఉంటే అక్కడే కొంటాడు, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి అక్కడైనా కొంటాడు, కానీ అబ్బాయిల దగ్గరికి అయితే వెళ్ళనియాడు. ఈ విషయం మరి మీ పెద్దవాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా డిస్కస్ చేశారమ్మా మీరు? అంటే ఇప్పుడు చెప్పుకుంటే నా పరువే పోతాడు కదా మరి. నువ్వు పరువు ఆలోచిస్తున్నావు, మరి బయట అసలు అతను అక్కడ ఎక్కడెక్కడ అకౌంట్లు ఓపెన్ చేశాడో, ఏం చేస్తున్నాడో, ఏం జరుగుతుందో నువ్వే అందగలతో నువ్వే పడినప్పుడు ఎలాంటిదైనా నాకు పడుతుంది, ఇలా డైలాగులు వేసేవారండి. నేను దానికి ఏం సమాధానం చెప్తాను? పెళ్లి కాని మగవాళ్ళు అనే ఊరు ఉంటే కనుక అక్కడికి వెళ్ళిపోండి. నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా, నేను ఫ్రెండ్షిప్ తప్పు చేయడం లేదు, ఫ్రెండ్షిప్ చేయడం లేదు కదా. మా వారికే చెప్తున్నాను, వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పట్లే కదా అలా అని. చెప్తే చెప్పు తీసుకు కొట్టిద్ది. మీ ఆవిడతో కూడా ఎదురింటి అంకులు ఫ్రెండ్షిప్గా చేసి ఒక ఫోన్ కాల్లో ఒక మెసేజ్ పంపిస్తాడు, వర్ణిస్తాడు. మరి అది కరెక్టా తప్ప? సరే ఎన్ని డేట్లు అయినా ఇప్పుడు వరకు? డేట్లు ఏం అవ్వలేదు సార్, ఫ్రెండ్షిప్ అడిగినా. ఈ డేట్లు ఏంటో ఈ ఇయర్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. పని చేసే పని పిల్లతో కూడా ఫ్రెండ్షిప్ అంటారా సార్? చెప్పండి సార్ మీరే. పని చేసే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే తప్పే ఉంది. నీ హృదయం చాలా విశాలంగా ఉంది నాయన. తప్పేమనిపించింది అందులో? నీకు తప్పేమనిపించింది అందులో? ఫ్రెండ్షిప్ సరే అండి, అయితే నన్ను వదిలేసేయండి, మీరు అదే ఫ్రెండ్స్ తో కంటిన్యూ అవ్వండి. నేనైతే మీతో అసలు ఇంకా వేగలేను, నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. నైనిక అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. భర్త మీద అమితమైన ప్రేమ, ఆ ప్రేమతో అతను చేసే పనులు అవి మంచివా చెడువా కూడా తను అర్థం చేసుకోలేకపోతుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనకి మెయిల్ చేసిందండి. మరొకసారి కాల్ చేయమంటారు? చేయండి జయ గారు, తప్పకుండా. హలో, నమస్తే అండి నైనిక గారా? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మ్యామ్ థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. అసలు నేను వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీరు ఇంట్లో ఉన్నట్టున్నారండి, కాస్త సౌండ్స్ వస్తా ఉన్నాయి. పర్వాలేదా, మీరు మాట్లాడతారా? ఓకే మ్యామ్. రైట్ అండి, ఒక్క నిమిషం. నైనిక నమస్తే అమ్మ. నమస్తే అండి. చెప్పండి అమ్మ, సమస్య ఏంటో. సార్ ఏం చెప్పమంటారు సార్, చెప్పుకుంటే నాకే సిగ్గు చెట్లాగా అనిపిస్తుంది సార్. అది మా హస్బెండ్ తోనే నాకు మెయిన్ ప్రాబ్లం అండి. మాకు మ్యారేజ్ అయ్యి 7 years అయిందండి. అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ సార్. 2018 December లో అయ్యింది మాకు. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 30 years సార్. తనకి 34 సార్. అయితే నాకు ఒక చిన్న పాప బాబు కూడా ఉన్నారు సార్. మా హస్బెండ్ తో ఇప్పుడు ఏంటంటే నన్ను చూసుకోవడంలో తను ఎక్కడ కూడా లోడ్ చేయడు సార్. చాలా ఇష్టము, నేనంటే చాలా ప్రేమ కూడా, అన్ని విషయాల్లోనూ బాగుంటది సార్. కాకపోతే ఆయనకి అమ్మాయిలు అంటే పిచ్చో లేకపోతే కామమో అది ఏమిటో నాకైతే తెలియటం లేదు సార్. ఏం చేస్తుంటారండి ఆయన? ఇంజనీర్ కింద చేస్తున్నారండి ఒక ప్రైవేట్ ఆఫీస్ లో. ఓకే, అంటే అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ ఉందనే విషయం మీరు ఎలా చెప్తున్నారు? అది నన్నే అడుగుతున్నాడండి. అదే నాకు మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు బయట చేసే వాళ్ళు ఎట్లా ఉంటారో మనకు తెలియదు, వాళ్ళు చెప్పకుండా చేస్తారు. ఇప్పుడు మా ఆయనతో నాకు వచ్చిన టార్చర్ ఏంటి అంటే, పెళ్ళయ్యి నేను కన్సీవ్ అయిన వరకు బానే ఉన్నారండి. ఇంకా కన్సీవ్ అయ్యాక కొంచెం మా ఇద్దరి మధ్యన దూరం రావడంతో అప్పటి నుంచే మరి అది అతనిలో మొదలైందా పిచ్చి అనేది నాకు తెలియదు, లేదా ముందర నుంచి కూడా ఉన్నదా అనేది కూడా నాకు తెలియదండి. పిచ్చిని కొద్దిగా డిఫైన్ చేయండి, విడమర్చండి, మాకు అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చి అంటున్నారు, కామం అంటున్నారు అంటే ఎట్లా అంటే, ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో సార్, నా ఫోన్ లో వాట్సాప్ స్టేటస్ చూసారు అనుకోండి నా ఫ్రెండ్స్ తో ఏదో ఒకటి, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి ఇప్పుడు నాకు తీసుకురా నేను మాట్లాడతాను అంటాడు. నాకు
అమ్మాయిని పరిచయం చేయి అంటాడు. ఇది కొత్తగా వచ్చిన అలవాటమ్మా లేదంటే 7 సంవత్సరాలు బట్టి కంటిన్యూస్ గా ఉందా? నేను అబ్జర్వ్ చేసింది అయితే నేను కన్సీవ్ అయిన తర్వాత నుంచి నన్ను ఎక్కువగా ఇలా అడగడం అనేది చేస్తున్నారు. ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పటి నుంచే. మా పెళ్ళైనప్పుడు కూడా రిసెప్షన్ కి అందరూ వస్తారు కదా సార్, నా ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, అప్పుడు కూడా వాళ్ళని సరదాగా కామెంట్ చేయడము, లేదంటే వాళ్ళు వచ్చినప్పుడు హగ్ ఇవ్వడము, షేక్ హ్యాండ్ ఇవ్వడము ఇస్తే నేను సరదాగా ఏడిపిస్తున్నారేమో, నార్మల్ గా టీజ్ చేస్తూ ఉంటారు కదా అని అలా అనుకునేదాన్ని సార్. ఇప్పుడు మా చుట్టాలు ఉన్నారనుకోండి, కొంచెం మరదలు వరుస ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో సార్, వాళ్ళతో కూడా ఇలానే చేస్తున్నారు. వాళ్ళతో కూడా నాకు తెగదెంపులు అయిపోయినాయి సార్. ఏంటి మీ ఆయన ఇలాంటోడా అని చెప్పేసి. అలా కదా నేను అనేది ఏంటంటే అందరికీ అతను పరిచయం చేసుకోవాల్సిన ఆడవాళ్ళు అందరూ కూడా మీ ద్వారా రావాలా లేదంటే అతను విడిగా వేరే వాళ్ళని పరిచయం చేసుకుంటాడా అని అడుగుతున్నా. అంటే అలా కూడా ఉండొచ్చు సార్. అంటే నా వరకు తన సైడ్ చెప్పలేదు ఎప్పుడు. ఇప్పుడు గొమ్మని ఏదైనా మార్కెట్ కి వెళ్ళాం అనుకో సార్, ఆడమ్మాయి ఉంటే అక్కడే కొంటాడు, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి అక్కడైనా కొంటాడు, కానీ అబ్బాయిల దగ్గరికి అయితే వెళ్ళనియాడు. ఆఫీస్ లో వాళ్ళతో ఎలా ఉంటాడు మరి? ఆఫీస్ లో ఆడపిల్లలు ఉండరు అతనికి? నాకు అది తెలియటం లేదు. ఏమైనా అడిగితే ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్షిప్ కదా చేస్తున్నాను, నీకేంటి బాధ, మీరు అడిగారు చూసుకుంటున్నాను కదా. ఇంకొకసారి అడిగి వదిలేస్తాడమ్మా, ఇది కరెక్ట్ కాదు వదిలేయండి అంటే వదిలేస్తాడా ఇంక వెంట పడతాడా? లేదు సార్, అదే కదా గోల. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, నా ఫోన్ తీసుకొని తానే చాటింగ్ చేసేస్తూ ఉంటారు సార్, ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు. ఒకసారి నాకు తెలియకుండా నెంబర్స్ తీసుకుని ఆయన ఫోన్ నుంచి కూడా చేసేవారు. అప్పుడు వాళ్ళు ఏంటి ఇలాగా మీ ఆయన గారు అంట కదా, నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే నేను మళ్ళీ కవర్ చేసుకోవాల్సి వచ్చేది. అంటే ఆయన పొరుగు నా పొరుగు ఎక్కడ పోతుందో అనుకొని, లేదు నేనే ప్రాంక్ చేశాను, నేనే మిమ్మల్ని నేర్పిద్దామని అలా నేనే మా ఆయన ఫోన్ నుంచి చేశాను, నేను కవర్ చేసుకుంటూ వచ్చేదన్నా. నువ్వు వర్క్ చేస్తున్నావమ్మా? ఈయన టార్చర్ నేను భరించలేక మా ఆఫీస్ వాళ్ళతో కూడా ఇట్లానే మాట్లాడుతూ ఇలా చేస్తూ ఉంటే అమ్మ నాకు ఎందుకని ఇంకా మానేశాను సార్ నేను. ఇంకేమైనా దొరికినాయి అమ్మ నీకు ఆధారాలు? అంటే అతని ఫోన్ లో మెసేజ్లు గానీ లేదంటే? అదే సార్, ఇలానే మెసేజ్లు చేసేవారు, నువ్వు చాలా బాగున్నావు, ఈ చీరలో ఇంకా చాలా బాగున్నావు, ఈ విధంగా పెట్టేవారు సార్. నీ అందాన్ని నేను వర్ణించలేకపోతున్నాను, ఇంత అసలు అందంగా ఎట్లా పుట్టావు, ఇలాగ కొంచెం బాగా ఫ్లర్టింగ్ మాటలు, రొమాంటిక్ మెసేజ్లు ఇవన్నీ పెట్టేవాడు సార్. ఇంకా దరిద్రం ఏంటంటే ఆయన ఇప్పుడు నా ఫోన్ లో ఒక ఫోటో చూసారనుకోండి, ఎవరో ఒక స్టేటస్ లో నా ఫ్రెండ్ దే, ఆ అమ్మాయిని కూడా నా ముందే నా దగ్గరే వర్ణించేవాడు సార్. నేను చూడు ఎంత అందంగా ఉందో, ఆమె కళ్ళు చూడు, ఇంకా ఏం చెప్తాను సార్. నాకు అవన్నీ మాటలు విని విని నా చెవులు పేలిపోవాలంటే నన్ను భరించలేకపోతున్నాను సార్. ఈ విషయం మరి మీ పెద్దవాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయినా డిస్కస్ చేశారమ్మా మీరు? లేదు మేడం, ఏమని చెప్తాను మేడం, నేను చెప్పలేము కదండి. ఇప్పుడు ఇది ఒక అక్రమ సంబంధం, ఒక ఆడదాంతో బండ్లెక్కి తిరిగేస్తున్నాడంటే ఖచ్చితంగా వెళ్ళి చెప్పచ్చు. ఇదేంటంటే ఈ అమ్మాయి ద్వారానే వచ్చి నన్ను పరిచయం చెయ్యి అని అంటున్నాడు. చూడండి, అంటే ఓకే ఫోన్ తీసుకుని కొద్దిగా ఇంకో లెవెల్లో మెసేజ్ పెడుతున్నాడు, కానీ ఈ అమ్మాయిని బైపాస్ చేసి సీక్రెట్గా ఏదైనా చేసినటువంటి అంశం అయితే కనుక 100 మందిని పిలిచి పంచాయతీ పెట్టించి ఉండేది. ఇది ఇట్స్ ఆల్ ఇన్ ఓపెన్ సీక్రెట్. అంటే ఇప్పుడు చెప్పుకుంటే నా పరువే పోతుంది కదా మరి. పరువు కాదమ్మా, నీ కాపురం చూసుకో. నువ్వు పరువు ఆలోచిస్తున్నావు, మరి బయట అసలు అతను అక్కడ ఎక్కడెక్కడ అకౌంట్లు ఓపెన్ చేశాడో, ఏం చేస్తున్నాడో, ఏం జరుగుతుందో. సారీ చెప్పాడు ఎప్పుడైనా? లేదు సార్, తన సైడ్ ఎప్పుడు అట్లా లేదు సార్. నేను అందగాన్ని, నాకు ఎందుకు పడరు, నువ్వే అందగతో నువ్వే పడినప్పుడు ఎలాంటిదైనా నాకు పడుతుంది, ఇలా డైలాగులు వేసేవారండి. నేను దానికి ఏం సమాధానం చెప్తాను? ఇలాంటి ఒకటైనా కంటిన్యూస్ గా నడిచినటువంటి సందర్భం ఉందా? లేదు సార్, లేదు. అదే అంటున్నాను సార్, ఆయనకి ఎట్లా అంటే రోజుకో ఒక అమ్మాయితో మాట్లాడాలి, అలా అలా ఆలోచిస్తాడు సార్. ఇంత స్థాయిలో నేను బాధపడుతున్నా కూడా నేను ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాను, ఎందుకంటే పరువు అంటే ఒక పక్క నుంచి కాపురాన్ని కాపాడాలి, ఇంకో పక్క నుంచి పరువుని కాపాడుకోవాలి. ఇప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవడానికి రీజన్ ఏంటి చెప్పండి? అదే మేడం, ఇప్పుడు ఆయనతో నేను ఉండాలా, లేకపోతే నేను వదిలేసి వెళ్ళిపోవాలా, లేకపోతే ఆయన మారుతాడా, నాకు ఏం చేయాలో తెలియక నేను ఆ స్థితిలో మీకు కాల్ అనేది చేశాను మేడం. నా అదృష్టమో దురదృష్టమో గానీ ఇప్పుడు నేను ఏ అమ్మాయి కూడా ఆయనకి కనెక్ట్ అవ్వలేదు. ఇంకోటి ఏదైనా ఒక అమ్మాయి అంటే నన్నే అంత బాగా చూసుకుంటున్నాడు, ఆ ప్రేమ నాకు ఇస్తున్నాడు, అంతే ప్రేమ వేరే అమ్మాయికి ఎవరికైనా ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి కనెక్ట్ అయిపోతే నా జీవితం ఏమైపోవాలి సార్? నేను రోడ్డుకి వచ్చేసినట్టే కదా, నా 2 పిల్లలు బతికేమైపోవాలి సార్? కనెక్ట్ అవుతాదేమో అనే ఒక భయమో, ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అనే భయం కూడా మాకు ఉంది. నా పిల్లల భవిష్యత్తు కూడా నాకు ఇంపార్టెంటే కదండి. ఇప్పుడు నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఈ తండ్రిని చూసి ఆ కొడుకు కూడా అలాగే పెరిగితే
ఇప్పటికి 3 ఇల్లులు మారాం సార్. ఎన్నాళ్ళని ఇలా మేము పరుగులు తీస్తూ వేరే వేరే ఇంటికి కూడా మారుతుంటాం సార్. అక్కడ ఉంటే ఆ ఓనర్స్ తో గొడవ, లేకపోతే ఇట్లానే ఏదో ఫ్లడ్ చేయడము. వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, నేనేం సమాధానం చెప్పుకుంటాను సార్? అమ్మ, పెళ్లి కాని మగవాళ్ళు అనే ఊరు ఉంటే కనుక అక్కడికి వెళ్ళిపోండి. ఉన్న చోటనే ఉండండి, మనిషి మారుతాడేమో ట్రై చేద్దాం. అతని బుద్ధిని మార్చుకోవాలి, ఇంకా అంతే. నేను ఒకసారి మీకు ఆయనతో కాల్ కలుపుతాను, ఒకసారి మాట్లాడండి. కల్పమ్మ. మన వరకు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. నీ ప్రవర్తన ఇలాగే ఉంటే నాకు నచ్చదు. నీ ఫ్రెండ్షిప్ కావాలంటే నాతో రిలేషన్షిప్ కట్ చేసి వెళ్ళిపోతాను నేను, నా పిల్లలు. ఎందుకు దిగిరాడు? హలో హలో, ఎక్కడున్నారు? నేను బయట ఉన్నా, చెప్పు. కాదండి, నా వల్ల అవ్వట్లేదు. మీరు ఈ అమ్మాయిలతో మాట్లాడటం, ఈ చాట్లు చేయడం ఇవన్నీ మానేసి నాతో ఉంటారా లేకపోతే నాతో ఉండరా నాకు చెప్పండి. నేను ఈ టార్చర్ భరించలేకపోతున్నానండి. 3 years నుంచి మీకు చెప్తాము అనుకుంటున్నా గానీ మీరు చూపించే ప్రేమ వల్ల నేను అది బయట పెట్టలేకపోతున్నాను. నా నోటి నుంచి ఆ మాట రాలేకపోతుంది. కానీ ఇంకా నా సహనం అనేది చచ్చిపోయిందండి. ఇప్పటికైనా మీరు ఆ అలవాటు అనేది మానేస్తారా లేకపోతే మానరా నాకు చెప్పండి. కాదు ఇది కాదు, నువ్వు దేనికోసం చేసినావు? ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? మాట్లాడకండి. మీకు తెలీదా మీరు ఏం చేస్తున్నారో? నా ముందే నా ఫోన్ తీసుకునే కదండి మీరు అడుగుతారు, ఆ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది అని. నేను ఇప్పుడు ఏమి నీకు తెలియకుండా నీ ఫోన్ లో తీసుకుని నీ ఫ్రెండ్స్ ని వాళ్ళని ఏమి ఫార్వర్డ్ చేయట్లేదు కదా మొత్తం అందరు. నేనే కాదు అంటారా? మీరు చేసేది కరెక్ట్ మీరు ఫీల్ అవుతున్నారా? నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా. నేను ఫ్రెండ్షిప్ తప్పు చేయడం వేరు, ఫ్రెండ్షిప్ చేయడం వేరు కదా. మీకు అమ్మాయిలే ఫ్రెండ్షిప్ కావాలా? మీకు అమ్మాయిలే ఫ్రెండ్షిప్ కావాలండి? అబ్బాయిలు కూడా ఉన్నారు కదా మీ స్నేహితుల్లో, వాళ్ళతో చేసుకోవచ్చు కదా. అమ్మాయిలే ఎందుకు మీకు? ఇప్పుడు అమ్మాయిలు ఎందుకంటే ఇప్పుడు నేను మొగలతో చేస్తుంటే అక్కడికి రా ఇక్కడికి రా తాగు తందనాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా. ఫ్రెండ్షిప్ ఏమైంది? తప్పేముంది? అబ్బాయి ఏంది అమ్మాయి ఏంది? తప్పేముంది అసలు? ఇప్పుడు ఒక అమ్మాయి 2 అమ్మాయిలు అయితే అనుకోవచ్చండి. ఎంత మందితో ఫ్రెండ్షిప్ చేస్తారండి మీరు? ఎన్నిసార్లు నాకు రోజు ఒక అమ్మాయి కావాలి, నాకు ఈ అమ్మాయితో జడ్జ్ అయ్యి, ఈ అమ్మాయితో మాట్లాడు, ఈ అమ్మాయి అనుకుందని మీరు ఎన్నిసార్లు నాకు అనలేరు మీరు? అవును, కొత్త పరిచయం చేసుకుందాం అనుకుంటు. నీ ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు నీకు చెప్పే చేసిన నిన్ను ఎలా చూసుకుంటున్నా నేను? నాకేంటండి? నాకే కదా కావాలి, నేనే కదా మీ భార్యని. నైనిక, మీ వారి పేరు ఏంటమ్మా? వివేక్ సార్. వివేక్, నమస్తే నాన్న. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. మేము బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాము. మా కాల్లో మీరు బ్యాక్గ్రౌండ్ లో మీరెవరు? ఆవిడ కలిపింది కాబట్టి మేము బ్యాక్గ్రౌండ్ లో వచ్చాము. ఇప్పుడు ఫోర్గ్రౌండ్ లోకి వస్తున్నాం. విను, ఒక 2 నిమిషాలు విను. మేము నీ ఫ్రెండ్సే. చెప్తాను, ఒక 2 minutes విన్నానా. ఇప్పుడు ఏంటంటే బేసికలీ ఆ అమ్మాయి ఏంటంటే మాకు హెల్ప్ గురించి అడిగింది. నైనిక మాకు ఈమెయిల్ పంపించింది. మేము సుమన్ టీవీ అందమైన జీవితం, నేను హోస్ట్ ఇక్కడ. వినండి ఒక 2 నిమిషాలు. కాదు, మీ ప్రాబ్లం మా ప్రాబ్లం కాదండి. మాకు ఈమెయిల్ చేసినప్పుడు మా ప్రాబ్లమే అది. మేము కూడా అది మా ఫ్యామిలీలో ట్రీట్ చేసి ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలని ముందుకు వచ్చాం. కాబట్టి మీ అనేది ఏమీ లేదు. మేము ఇన్వాల్వ్ అయ్యాము. కాబట్టి ఒక 2 నిమిషాలు ఓపిక్గా వినండి. ఇది ఇంకో లెవెల్కి వెళ్లకుండా మనం సానుకూలంగా రిజాల్వ్ చేసుకుందాం, ఓకేనా? సో ఆ అమ్మాయి మాకు ఈమెయిల్ పంపించింది. మేమేం ఆ అమ్మాయికి ఈమెయిల్ పంపించలేదు మాతో మాట్లాడని. ఆ అమ్మాయికి మాకు ఈమెయిల్ పంపించింది. నా యొక్క ప్రాబ్లం ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. నా భర్త స్టార్టింగ్ 3 lines ఏంటంటే, మా భర్త నన్ను విపరీతంగా ప్రేమిస్తాడు. ఈమెయిల్లో పంపించింది. తర్వాత కూడా మాకు విపరీతంగా ప్రేమిస్తాడు. నన్ను నా పిల్లల్ని అద్భుతంగా చూసుకుంటాడు. కానీ ఈరోజు ఏమైంది అంటే కనుక ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాడి నుంచి ఇతను ఆలోచన శైలిలో చిన్న మార్పు వచ్చింది. విపరీతమైనటువంటి ఫ్రెండ్షిప్లు అనేటటువంటి వాటి వెంట పడుతున్నాడు. అందులో ఫ్రెండ్షిప్లు అంటే అబ్బాయిలు కాదు, అమ్మాయిలు ఫ్రెండ్షిప్. నా కళ్ళు ఎదురుకుంటానే వేరే ఆడపిల్లల్ని పొగుడుతున్నాడు. నా ఫ్రెండ్స్నే పరిచయం చేయమంటున్నాడు. ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఫ్రెండ్షిప్సే కదమ్మా, ఏమున్నాయిలే, ఇంకా దానికి మించి తప్పేమీ లేదు అంటే కనుక నా కళ్ళు ఎదురుగా కనిపించేది ఇంతే కదా సార్. నాకు కనిపించింది ఇంకా ఎంత ఉందో అనేది నాకు భయంగా ఉంది. నా పిల్లలు, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది భయంగా ఉందని ఆ అమ్మాయికి చెప్తే, ఆ అమ్మాయిని ఓదారుస్తూ కొద్దిగా ధైర్యం చెప్తూ, అలాగేం కాదమ్మా, ఒక 2 నిమిషాలు నీ భర్తతో మాట్లాడి ఏం జరిగిందో మనం కనుక్కుందాం అని చెప్పి హెల్ప్ చేయడానికి మేము ముందుకు వచ్చాం. కాబట్టి మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ అక్కర్లేదు. ఒక 2 నిమిషాలు మాట్లాడండి. మీకు ఆ అమ్మాయికి డిఫరెన్సెస్ అనేది రిజాల్వ్ అవుతాయి. లేదంటే ఆ అమ్మాయి క్లియర్ కట్గా ఒక థ్రెట్ ఇచ్చింది, ఇది రిజాల్వ్ అవ్వకపోతే పెట్టి బేడ నా పిల్లల్ని చదువుకుని వెళ్ళిపోతానండి అని కూడా చెప్పింది మాకు. అదేలా ఇప్పుడు అంత ప్రేమగా చూసుకుంటే ఎట్లా వెళ్ళిపోతుంది? అదే ప్రేమ అనేటటువంటిది మీ నిర్వచనం కాదండి. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళ నిర్వచనం కూడా మీరు వినాలి. అంటే నువ్వు ఎంత ప్రేమనిచ్చినా కూడా ఇక్కడ నువ్వు వ్యవహరించే తీరు, పద్ధతి, వాడేటటువంటి పదాలు, వేరే స్త్రీలని ఆ అమ్మాయి కళ్ళెదురుకుంటా వర్ణించటం, ఇవన్నీ చూస్తుంటే ఆ అమ్మాయికి ఎందుకు ప్రేమిస్తున్నావురా బాబు అని అడుగుతుంది మాతో.
నా భర్త నన్ను అసలు ప్రేమించి కళ్ళు ఎందుకు ఉన్నాయి సార్? చూడనీకే కదా ఉన్నాయి. వర్ణించడానికే కదా ఉన్నాయి. అదే వర్ణిస్తున్నా కదా, నేను తప్పగా వర్ణించట్లేదు, ఉన్నదే చెప్తున్నాను కదా. అంటే నువ్వు వర్ణించేటటువంటిది ఎదురుగా ఉండేటటువంటి నీ భార్యకి నచ్చకపోయినా కూడా వర్ణిస్తావా? మా భార్యకే చెప్తున్నాను, వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పట్లేదు కదా అలా అని. చెప్తే చెప్పు తీసుకు కొట్టింది. నీ భార్యకే చెప్తున్నావు. ఇప్పుడు బయట వాళ్ళు మీ భార్యను అలా వర్ణించినా కూడా మీకు ఓకేనా? ఒకసారి క్లారిఫికేషన్ గురించి అడుగుతున్నాను. వేరే మగవాళ్ళు అది ఎలా కుదురుతుంది అంటే, నీకు ఒక పుస్తకం భగవంతుడు ఆడవాళ్ళకి ఒక పుస్తకం రాశాడా? నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా సార్ అమ్మాయిలతో, నేను ఫ్రెండ్ చేయలేదు కదా సార్. మీ ఆవిడతో కూడా ఎదురింటి అంకులు ఫ్రెండ్షిప్ గా చేసి ఒక ఫోన్ కాల్లో ఒక మెసేజ్ పంపిస్తాడు, వర్ణిస్తాడు. మరి అది కరెక్టా తప్పా? కరెక్ట్ కాదు సార్. అది భార్యాభర్తలుగా మీరు 7 సంవత్సరాల పాటు అసలు ఈ సమస్య రానటువంటిది లాస్ట్ 3 years లో ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి? ఇప్పుడు అబ్బాయిలతో అందరితో మాట్లాడుతున్నా, అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పేసి వేరే 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 ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. నాకు ఒక అమ్మాయిలతో నాకు చాట్ చేయడం, అమ్మాయిలతో మాట్లాడటం నాకు ఇష్టం, అంతేగాని వేరే వేరే ఉద్దేశంతో నేను చేయలేదు. కాదు నేను ఏమన్నా మోసం చేశానా? నిన్ను మోసం చేయడం ఏంటండి? ఇప్పుడు నేను కాలుస్తాను, నొప్పిగా ఉంటది, భరించు అంటున్నట్టు ఉంది. నేను చేసేది చేస్తాను, నీకు ప్రేమను ఇస్తున్నాను కదా, నువ్వు హ్యాపీగా ఉండు అంటున్నారు మీరు. నీకు ఎందుకు అలా అనిపించింది? ఇప్పుడు నీకు చెప్పే చేసినా కదా, నేను నీకు చెప్పకుండా చేయట్లేదు కదా ఏమిని. నేను ఫ్రెండ్షిప్ చేసినానికి ఏం తప్పు అనిపించింది అందులో? అది నీకు ఏ విధంగా ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది అండి? ఫ్రెండ్స్ లో అలా మాట్లాడతారా? నీకు చీర బాగుంది, నువ్వు అందంగా ఉన్నావు, నీ కళ్ళు బాగున్నాయి, నాతో డేట్ రా, ఇట్లా మాట్లాడతారా? ఫ్రెండ్షిప్ లో ఏ ఫ్రెండ్ తో అండి అట్లా మాట్లాడతారు? ఇప్పటి వరకు మా ఒక అమ్మాయి చెప్పింది ఏంటంటే, అందంగా ఉన్నావు, డ్రెస్ బాగుంది, చీర బాగుంది అని అన్నదే. కానీ ఇప్పుడు ఇంకో మాట అంది, డేటింగ్కి ఎప్పుడు వెళ్దాము, ఎప్పుడు డేట్ ఇస్తావు, టైం ఇస్తావు అని రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంట. అదేంటది మరి? ఇప్పుడు వరకు కళ్ళుంటే చూడవా, అందం ఉంటే పొగడవా అంటున్నావు, మరి ఏం పొగట్టడానికి డేటు? ఫ్రెండ్షిప్ అంటే అదేనా మరి? ఫ్రెండ్షిప్ సార్, ఫ్రెండ్షిప్ అది ఫ్రెండ్షిప్ లో అడిగినా. సరే ఎన్ని డేట్లు అయినా ఇప్పుడు వరకు? డేట్లు ఏం అవ్వలేదు సార్, ఫ్రెండ్షిప్ లో అడిగినా. ఆఫర్ రాలేదు కాబట్టి ఇక్కడ ఉన్నావు, లేదంటే ఆఫర్ వచ్చుంటే ఎల్లుండేవాడు కదా. నా జీవితం అప్పుడే నాశనం అయిపోయి ఉండేది సార్. ఎవరితో ఒక తొక్కుని ఉండుంటే అప్పుడే నా జీవితం అంతా గంగపాలు అయిపోయింది. ఈ డేట్లు ఏంటో, ఈ ఇయర్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికైనా నువ్వు చెప్పు, ఎందుకు ఇలా మారావు? 4 years ఇలా ఉండనటువంటి మనిషి, ఆ అమ్మాయి అండర్స్టాండింగ్ అయినా మా అండర్స్టాండింగ్ అయినా ఒకసారి చెప్పు. అవును సార్, 1 year తర్వాత తనకి డెలివరీ టైం ప్రెగ్నెంట్ అయ్యింది. డెలివరీ టైమ్ లో అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఉంది. నాకు విపరీతమైన ప్రేమ ఉంది ఈమె మీద, నాకు ఎవరి మీద చూపించాలో తెలియలేదు అని చెప్పి క్యూలో పెట్టి అందరి మీద చూపెడుతున్నావా? అది కాదు, అందరి మీద ఎందుకు చూపెడుతున్నాను సార్ నేను? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఆ అమ్మాయి చెప్పిన లిస్ట్ లోనే 20 మంది వచ్చారు. చూపించిన ఇప్పుడు ఆమె చెప్పే చేసినా కదా సార్. నేను ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్పే చేసిన, ఆ అమ్మాయి దగ్గర నెంబర్ తీసుకున్నా, ఆ ఫ్రెండ్ తీసుకున్నా, మాట్లాడినా, నాకు విపరీతమైన ప్రేమ ఉంది. వాడు ఎవరో దొంగతనం చేసేసి దొంగతనం అయిపోయిన తర్వాత చెప్పాను కదా అన్నట్టుంది. అలా కాదు, ఇక్కడ చెప్పటం అంటే కనుక చెప్పిన తర్వాత సంతోషించిందని భార్య బాధపడిందా? నాకు ఇప్పుడు బాధపడుతుంది సార్, నాకు విపరీతమైన ప్రేమ ఉంది, ఈమె ఇక్కడ నా దగ్గర ఉండట్లేదు, నేను ఏం చేయాలి? అప్పుడు ఆ అమ్మాయి నీకు దూరంగా ఉండటం వల్ల నీ మైండ్ డైవర్ట్ అయ్యి ఎక్కడో బట్టలు నొక్కేవు నువ్వు. ఇప్పుడు అది కాదు సమస్య. ఇప్పుడు ఇద్దరు వాళ్ళు వచ్చిన ప్రెగ్నెన్సీకి నేను వేరే ఆడవాళ్ళతో మాట్లాడుతున్నాను, దానికి నువ్వే కారణం అని చెప్పి ఆ అమ్మాయి కంట్లో పొడుస్తావేంటి నువ్వు? నువ్వు చేసినటువంటి తప్పు, నువ్వు చేసినటువంటి పాపాన్ని సమర్థించుకునేటటువంటి ప్రయత్నంలో నీ ప్రెగ్నెన్సీ, నువ్వు పిల్లలు కంటూ నేనేం తప్పు చేయలేదు సార్. ఫ్రెండ్షిప్ చేసిన ఈ ఫ్రెండ్షిప్ అనేటటువంటి పదానికి నిర్వచనం అది ఎవరిని డిఫైన్ చేస్తాడు నాకైతే తెలియదు, కానీ దీన్ని అయితే మాత్రం ఫ్రెండ్షిప్ అనరు. ఇంట్లో పని చేసే పని పిల్లతో కూడా ఫ్రెండ్షిప్ అంటారా సార్? చెప్పండి సార్ మీరే. పని చేసే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే తప్పే ఉంది? నీ హృదయం చాలా విశాలంగా ఉంది నాయన. ఫ్రెండ్షిప్ అని చెప్పి నువ్వు ఎక్కడ పోతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క నుంచి ఒక యాంగిల్లో అమాయకుడిగా అనిపిస్తున్నావు, ఇంకో యాంగిల్లో ఏమో వచ్చి భయం వేస్తుంది నిజంగా. అంటే నిజంగా డేట్లు వరకే ఉన్నాయా? డేట్లు బైలాటరల్ డేట్స్ అయ్యి ఇద్దరు ఎంతవరకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్. అవన్నీ ఎందుకు చెప్పకూడదు? డేట్ల వరకే ఉన్నాయా? ఎందుకు చెప్పకూడదు? ఇది మా మాట కాదు, నీ భార్య అడిగేటటువంటి మాట. నీ భార్య ఎలాగైనా చెప్పట్లేదు కదండి, కనీసం సార్ వాళ్ళకైనా చెప్పండి, సొల్యూషన్ దొరుకుతుందనే కదా నేను ఇక్కడ దాకా వచ్చాను. నీకు అన్ని చెప్పే కదా చేస్తావు నువ్వు. మీకు డైవర్ట్ అవడానికి ఒకటే పాయింట్ దొరికిందండి, మీరు లీవ్ పెట్టేసి నా తోడే ఉండి నాకు చూసుకుంటూ ఉండాల్సింది కదా, డైవర్ట్ అయ్యేవారు కాదు కదా. లీవ్ పెట్టేసి ఇంకెవరు చూసుకుంటారు? నేను లీవ్ పెట్టేసి అని చేసుకుంటే మరి అలాంటప్పుడు ఇదే మీరు డైవర్షన్ పాయింట్ గా ఎందుకు తీసుకున్నారు? దానికి ఫ్రెండ్షిప్ అనే పేరు ఎందుకు తగిలించారు మీరు? ఫ్రెండ్షిప్ అంటారా? తప్పేమనిపించింది అందులో? నీకు తప్పేమనిపించింది అందులో? ఫ్రెండ్షిప్ సరే అండి, అయితే నన్ను వదిలేసేయండి, మీరు అదే ఫ్రెండ్స్ తో కంటిన్యూ అవ్వండి. నేనైతే మీతో అసలు ఇంకా వేగలేను, నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. మీరు మారతారేమో నేను ఇయర్స్ మెత్తగా చూసుకుంటూ వచ్చాను, కానీ మీరు మారదని అర్థమవుతుంది.
నీ మీద ప్రేమ ఎక్కువే కదా నైని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు? ప్రేమ ఎక్కువైపోతే ఆ ప్రేమను వేరే వాళ్ళకి పంచుతారండి మీరు. ఆ ప్రేమ నాపై చూపించాలి, పిల్లలపైన చూపించాలి. వివేక్ ఒక్క నిమిషం నాన్న, ఇంకా నువ్వు 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 నేను చెప్తాను, మంచి మాట అడిగా, నేను చెప్తాను, నువ్వు వింటావా? వింటాను సార్ వినండి. నీ ఫ్యూచర్ చూడండి సార్, నెక్స్ట్ చూడండి సార్, ఆమె ప్రేమ ఎక్కువైపోయింది, ఆమె మీద ప్రేమ ఎక్కువైపోయి చేస్తుంటే ఆమె చూడండి వదిలేస్తా అంటది నైని. ఏం చేయాలి సార్ నేను? వదిలేమంటాను. వివేక్ ఇక్కడ దాకా తీసుకొచ్చి మీరు వదిలించేయట సార్ ఇదంతా చేసుకున్నప్పుడు. లేదు విను, నేను చెప్పేది ఒక 2 నిమిషాలు నా మాట విను. ప్రేమ ఎక్కువైపోయింది అనేటటువంటి మాట ఇంకా పదే వాడకు. ఎందుకంటే ప్రేమ ఎక్కువైనటువంటి ప్రేమ ఆ అమ్మాయికి కనిపించాలి, సంతోషంతో ఉబ్బి తబ్బి అయిపోవాలి. ఆ అమ్మాయి కింద మీద పడి దొల్లి ఏడుస్తుంది. ఈ ప్రేమ ఆ అమ్మాయికి వద్దు. ఈ నెంబర్ 1 ప్రేమించాలి అనేటటువంటి ఆలోచన నీకు ఉంటే కనుక తనే ప్రేమించేటటువంటి నీ భార్య కోరుకునేటటువంటి వాతావరణాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయి. నెంబర్ 2 ఫ్రెండ్షిప్ అని అనుకో. నీ ఫ్రెండ్షిప్ అనేటటువంటిది పరిధులు దాటుతుంది. నీ కరెక్టింగ్ ఫ్యాక్టర్ అనేటటువంటిది నువ్వు మారేటటువంటి అవకాశం ఈ లెవెల్లోనే వస్తే ఈ లెవెల్లోనే వదిలేద్దాం. నువ్వు అనవసరంగా ఏంటంటే నీవు చేసేటటువంటి పనిని పదే సమర్థించుకుంటూ దానికి ఫ్రెండ్షిప్ అని, విపరీతమైన ప్రేమని అన్నీ అంటున్నావు. సేమ్ యాంగిల్ మీ ఆవిడతో కూడా జరిగితే కనుక ఊరుకుంటావంటే కనుక నడ్డిరుస్తానని అంటున్నావు అవతల వ్యక్తికి. నీకొక న్యాయం, ఆ అమ్మాయికి ఒక న్యాయం ఏంటి? మరి నువ్వు విపరీతంగా ప్రేమించే నీ భార్య, మీ భార్య కూడా నేను విపరీతంగా ప్రేమిస్తున్నాను, నీకు అన్నీ ఇస్తున్నాను కాబట్టి భర్త ఇంట్లో లేనప్పుడు టైంలో నేను వేరే ఫ్రెండ్షిప్లకు అని చెప్పి ఆ అమ్మాయి పోలేదు, ఎవరిని డేట్లు కావాలని అడగలేదు. మరి ఏంటి లెక్క? సో కాబట్టి ఏంటంటే నువ్వు బ్లైండ్గా నేను మా భార్య ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి నేను డైవర్ట్ అయిపోయాను, అది ఆనవాయితీ, అది ఒక పద్ధతి, ఒక అలవాటు, అందులో ఏమీ తప్పు లేదు అని చెప్పి నువ్వు కంటిన్యూ అయిపోతున్నావు. బహుశా ఇప్పటి వరకు నిన్ను నిలవరించి, నిన్ను అరికట్టి ఇది తప్పురా బాబు అని చెప్పేటటువంటి ధైర్యం ఎవరు చేయలేదు. ఆ అవకాశం రాకపోవటం వల్ల నువ్వు బ్లైండ్గా ముందుకెళ్ళిపోతున్నావు అని నాకు అనిపిస్తుంది. ఇప్పటికైనా నీ బుద్ధులు సరిదిద్దుకో. ఎవరన్నా ఒక అమ్మాయి ఇతను ఇట్లా నన్ను ఫోన్లు చేస్తున్నాడు, ఇరికిస్తున్నాడు, లేకపోతే ఇట్లా మాట్లాడుతున్నాడని ఏదైనా కంప్లైంట్ దాకా కానీ, లేకపోతే వేరే రకంగా బెదిరించిన అబ్బాయి జీవితం ఏమవుతుందండి? వాళ్ళ కుటుంబం ఏమవుతుంది? అవునా కదా? థ్రెట్ ఉంటుందా ఉండదా కళ్యాణి గారు? నీ ప్రవర్తనలో రిస్క్ లేకపోయినా నీ మాట తీరు, నీ మెసేజ్లో ఎంత రిస్క్, అవి తీసుకెళ్ళి పబ్లిక్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే కనుక హెరాస్మెంట్ కింద వస్తుంది తెలుసా? ఉమెన్ హెరాస్మెంట్ కింద వస్తుంది, ఉమెన్ టార్చర్ కింద వస్తుంది. లేదు సార్ నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. ఇంకా వేరే దానికి దేనికి ఉండదు సార్. మీకు అసలు నీకు బుద్ధి వచ్చింది, ఆలోచన కలిగింది, ప్రవర్తన మారుతుందనే నమ్మకం నాకు ఉంది. ఏ లెవెల్కి వెళ్ళావు అనేది నేను తవ్వాలి అనుకోవట్లేదు, అది మాట్లాడాలని అనుకోలేదు. మనకు కనిపించిన దాని గురించే మాట్లాడదాం. మీ భార్యకి నచ్చినటువంటి ఈ పిచ్చి అలవాటు మానుకుంటావా? సార్ మానుకుంటాను సార్. నాకు నా భార్య అంటే పిచ్చి ప్రేమ సార్. నాకు మైండ్ డైవర్ట్ ఎలా జరిగింది సార్ నాకు. నైని మళ్ళీ ఎంత ముద్దుగా పిలుస్తున్నాడు నైని. చెప్పండి. ఇంకొకసారి అలా జరగదు నైని. ఎప్పటికైనా మీరు మారుతారా నాకు చెప్పండి. మీ నోటి నుంచి ఆ మొక్క అయితే నేను వినట్లేదు మారుతాను అనేది. లేదు నైని, నువ్వు లేని ప్రపంచంలో నేను కూడా లేను నైని. నువ్వు వదిలేస్తానంటే నేను ఎలా తట్టుకుంటా చెప్పు? సార్ మీరు రేపు పొద్దున ఫ్రీగా ఉంటే అపాయింట్మెంట్ ఇప్పించండి సార్. రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాం. రేపు మార్నింగ్ ఇప్పుడు వదిలేస్తానంటుంది సార్. మీరే చూడండి సార్, కొంచెం మీరే మాట్లాడండి సార్. మేము మాట్లాడతాం కానీ వివేక్ ఒక్కసారి మీరు, నేను డాక్టర్ గారి దగ్గర టైం తీసుకుంటాను. వివేక్ అమ్మా రేపు మీరు ఫ్రీగా ఉంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇవ్వండి మేడం. డైరెక్ట్ వచ్చి ఇద్దరం కలుస్తాం మేడం. డెఫినెట్ గా ముందు ఆ పని చేయండి. అమ్మా ఇక్కడ రెండు చూసుకో, రెండు గుర్తుపెట్టుకో. మారిపోయింది సార్, ఓకే సార్, ఇక్కడతో కథ కంచుకెళ్ళినట్టే అనట్లేదు అతను. ఓకే, ఇంతటితో సరిపోదు, నన్ను మార్చండి అనేటటువంటి ఉద్దేశంతో వచ్చి కూడా కలుస్తాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ డబుల్ మనకి గ్యారంటీ వచ్చింది కాబట్టి కొంత సంతృప్తి చెందవలసిన అవసరం నువ్వు ఉంది. ఓకే, నమ్మకంతో ఉంది, ఎందుకంటే నువ్వు లేనటువంటి జీవితం ప్రపంచం లేదు అంటున్నాడండి. ఒక నెంబర్ 1. నెంబర్ 2 అంటే నేను ఒక్కటి చెప్తున్నాను వివేక్ నీకు. ఇదేంటంటే 3 years, 3 weeks కాదు, 3 months కాదు, 3 years పాటు నువ్వు ఎంతమంది అమ్మాయిలకి మెసేజ్లు పంపించావు, ఏ విధమైనటువంటి మెసేజ్లు పంపించావు, ఈరోజు సడన్గా ఎండగట్టినట్టు అయిపోతే కనుక నీ చేతులు వణికిపోతాయి. అంటే అలవాటు అయిపోయింది నీకు ఇది. ఇప్పుడు ఏంటంటే అట్నుంచి నీకు ఒకటి రాకపోవటం అనేది మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టం. ఇది నీ సైడ్ నుంచి వెళ్ళేటటువంటిదే కాకుండా ఇప్పుడు వరకు నువ్వు ఒక 20, 30, 40 మంది మా అమ్మాయిలకి మెసేజ్లు పంపించుంటే మన కర్మకాలి అవతల అమ్మాయిలు ఎప్పుడైనా రేపు పొద్దున ఫ్యూచర్లో హాయిరా బాబు అప్పుడు ఎస్ అన్నా, అప్పుడు నో అన్నాను కానీ ఇప్పుడు ఎస్ నేను రెడీ అన్నది అనుకో, మన కర్మకాలి చెప్తున్నా. అప్పుడు కూడా నువ్వు ఇదే రెసిలియన్స్, ఇదే టఫ్నెస్తో ఉండటం అనేది ఇంపార్టెంట్. మార్పు అనేది కేవలం నీ సైడ్ నుంచి మెసేజ్లు పంపించడంలో కట్టింగ్ కాదు, అటువైపు నుంచి ఏమన్నా రేపొద్దున రెసిప్రొకేషన్ వచ్చినా కూడా ఇదే స్ట్రెంగ్త్, ఇదే స్టెబిలిటీ మెయింటైన్ చేయాలనేది నా తాపత్రయం.
లేదు సార్, మారుతాం సార్. తను లేకుండా నేను ఉండలేను సార్. అసలు రైట్, ఓకే. మారుతాం సార్. కానీ సరే ఒకసారి వస్తారు సార్ ఖచ్చితంగా నేను మీ దగ్గరికి అయితే వస్తాను సార్. తను మారుతాను అంటున్నాడు కాబట్టి లాస్ట్ హోప్ గా అయినా నేను వస్తాను సార్. ఎన్ని సెషన్స్ అయినా కూడా నాకు పర్లేదు, ఆయన నా ఓల్డ్ వివేక్ గా మారిపోతే నాకు అంతే చాలు సార్. ఖచ్చితంగా మేమైతే నేను మీ దగ్గరికి తీసుకొస్తాను సార్. తప్పకుండా అమ్మా, తప్పకుండా. నేను అపాయింట్మెంట్ డాక్టర్ గారితో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. షూర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే వివేక్ నాన్న. సరే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. కలుస్తాం సార్, మిమ్మల్ని వచ్చి కలుస్తాం రండి సార్. రండి రండి రండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కానీ డెఫినెట్గా ఇమ్మీడియట్గా మీరు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వండి కళ్యాణ్ గారు. అట్లానే ఉంది. అదే అనిపిస్తుంది. అవునండి, అవునవును కళ్యాణ్ గారు. రైట్, ఓకే మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ, నమస్తే. నమస్తే. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్.